దేవుని సంగమా, మరి చదవబడినటువంటి లేఖన భాగములు, పత్రికా పాఠ్య భాగము అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచన భాగము. ఈ భాగములో నుంచి నేను అంశాన్ని తీసుకుంటా ఉన్నాను. దేవుడిచ్చు సర్వాంగ కవచము, ద ఆర్మర్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చు సర్వాంగ కవచము అంటే సర్వాంగ కవచము అనే దాని గురించి పౌలు క్రైస్తవ సంఘానికి ఎందుకు తెలియచేస్తూ ఉన్నాడు? పౌలు పత్రికల్లో మనం చూస్తే పౌలు ఆయన గ్రీకు కల్చర్ ఎరిగినటువంటి వాడు, అదే సమయంలో ఆయన యూదుడు కూడా కదా. కాబట్టి సంఘములో ఉన్నటువంటి క్రైస్తవులు లేకపోతే అన్యులు వీళ్ళందరినీ గురించి, వాళ్ళందరి యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, భాష, ఆచారాలు వారు ఎరిగి ఉన్నటువంటి పదజాలంతో పౌలు పత్రికలు రచించాడు. పౌలు ఎఫెసీ పత్రికలో ఇక్కడ 6వ అధ్యాయములో చదవబడినటువంటి పత్రికా పాఠ్య భాగంలో సర్వాంగ కవచాన్ని గురించి రాసే సమయానికి పౌలు ఎక్కడున్నాడు అని అంటే రోమా చెరసాల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? రోమా జైల్లో ఖైదీగా ఉన్నాడు. అందుకే చాలాసార్లు ఖైదీనైనా నేను అని అక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాడు. ఖైదీగా ఉన్నటువంటి పౌలు మరి సంఘము ఎలా ఉందో ఒక దిగులు కదా, భారము. సువార్త ప్రకటించకపోతే నేను ఏమన్నా నాకు శ్రమ అని చెప్తాడు. కాబట్టి సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద ఉంది. అది ఎక్కడైనా సరే ఎలాగైనా ప్రకటన చేయాలి. అది సంఘము ద్వారా డైరెక్ట్గా ప్రకటన చేయవచ్చు, లేకపోతే పత్రికల ద్వారా కూడా ఏ విధంగానైనా సరే దేవుని సువార్త ఏ విధము చేతనైనా అనే మాటను మనం గమనించవచ్చు. ఏ విధంగానైనా సువార్త ప్రజలకు ప్రకటించబడాలి అన్నదే పౌలు యొక్క ఉద్దేశము. సో పౌలు ఎక్కడున్నాడంటే చెరసాల్లో ఉన్నాడు. నేను శ్రమలో ఉన్నాను, జైల్లో ఉన్నాను, ఇంక నా పని అయిపోయిందిలే, నా తర్వాత వచ్చే వాళ్ళు కంటిన్యూ చేస్తారని ఆయన అనుకోలేదు. సంఘాన్ని ఎలాగైనా బలపరచాలి. క్రైస్తవ సంఘం ఎలా ఉంది అని అంటే హింసల్లో, శోధనలో, శ్రమలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాన్ని బలపరచడానికి పౌలు ఈ లెటర్లో ఈ సర్వాంగ కవచాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. సహజంగా సర్వాంగ కవచము అనేది ఎవరు ధరించుకుంటారంటే ఆ జైల్లో ఉన్నటువంటి రోమా సైనికులు కూడా ఏం చేస్తారు? సర్వాంగానికి కవచము ధరించుకుంటారు. ఈ విషయం మనకి ఎక్కడ తెలుస్తుంది అని అంటే పాత నిబంధనలో సౌలు అంటే ఇశ్రాయేలు సైన్యము గొలియాతును చూసి భయపడి పారిపోతూ ఉన్నప్పుడు దావీదు మరి చెప్తాడు కదా, సున్నతి లేని ఫిలిప్తీని నేను ఎదిరించి చంపుతాను, నన్ను పంపించండి అని అందరి దగ్గర చెప్పినప్పుడు ఆ సౌలు దగ్గర తీసుకెళ్తారు దావీదుని. అప్పుడు నువ్వు బాలుడివయ్యా, నీకేం నువ్వు యుద్ధ నైపుణ్యం లేదు, అతడు బాల్యం నుంచి యుద్ధాన్ని ఎరిగిన వాడు అని చెప్తే అక్కడ దావీదు తన యొక్క సాక్ష్యాన్ని సౌలుతోటి పంచుకున్న తర్వాత సౌలు ఏం చేస్తాడంటే ఈయన రెడీగా ఉన్నాడు వెళ్ళటానికి అని అవన్నీ కూడా ధరింప చేస్తాడు కదా. ఏ యుద్ధానికి వెళ్ళేటటువంటి సైనికుడు ధరించవలసినటువంటి అంటే మన బాడీని ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి ఈ యొక్క కవచాన్ని ఆ సౌలు దావీదుకు ధరింపజేస్తాడు. అయితే అవన్నీ ఆయనకు అలవాటు ఉందా? లేదండి. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్ వెళ్ళేటప్పటికి ఏం చేస్తారు? మామూలుగా మనం వీధుల్లో, స్ట్రీట్లలో పిల్లలు ఆడుకుంటారు, ఎలా పడితే అలా ఆడుకుంటారు కదా క్రికెట్కి. అవేముండదు. కానీ గ్రౌండ్లోకి వెళ్ళేసరికి ఆ ప్లేయర్ ఏం ధరిస్తాడు? గార్డ్ ఉండాలి, హెల్మెట్ ఉండాలా కదా, అన్నీ ఉండాలి. లేకపోతే కనుక ఆ బాల్ ఎక్కడైనా తగిలి ఆయనకి ఏదైనా ప్రమాదం జరుగుతుంది. సో అవన్నీ బాడీని ప్రొటెక్ట్ చేసేటటువంటి వాటన్నిటిని, గార్డ్స్ అన్నిటినీ కూడా అక్కడ ఆ ప్లేయర్స్ ధరిస్తూ ఉంటాడు. సైనికుడు కూడా, యుద్ధానికి వెళ్ళే సైనికుడు కూడా ఏం ధరిస్తాడంటే అన్నీ కూడా అంటే శరీరానికి
ఏ విధంగానూ కూడా శత్రువు ద్వారా ఏ విధంగానూ కూడా హాని కలగకుండా ఉండటానికి అన్ని సైనికుడు పైనుంచి కిందకి ఎలాగైతే ధరిస్తాడో, క్రైస్తవ సంఘములో ఉన్న విశ్వాసులు కూడా ఏం ధరించాలి? ఇవి సైనికులు ధరించేటటువంటి కవచాలేమో అవి తయారు చేయబడ్డ కవచాలు కదా, మనుషుల చేత ఇవ్వబడేటటువంటి కవచాలు. కానీ ఈ కవచము ఎవరిది అంట? అక్కడ ఎందుకు చెప్తాను? దేవుడిచ్చు సర్వాంగా, దేవుడిచ్చేది. దేవుడిచ్చేది నువ్వు బాడీకి కాదండి, నేను బాడీ ప్రొటెక్ట్ చేయడానికి కాదు. ఇది దేన్ని? నీ ఆత్మను ప్రొటెక్ట్ చేయడానికి. అందుకే అక్కడ మనము పోరాడేది శరీరులతో కాదు. ఇది ఏ పోరాటము? ఆత్మీయ పోరాటము. అర్థమవుతుందండి? ఏ పోరాటం అంటే శారీరకంగా జరిగేటటువంటి పోరాటములో నీకు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండొచ్చు కదా, నువ్వు ఎదిరించడానికి ఎదిరించేటటువంటి శత్రువును నీ ఫిజికల్ స్ట్రెంగ్త్ తోటి నువ్వు ఎదిరించవచ్చు. కానీ ఎదిరించేది ఎవరిని అని అంటే ఎవరినంట? అపవాది సంబంధులను. సో కాబట్టి నీకు కావాల్సింది బాడీకి కాదండి. దేనికి కావాలి? ఆత్మకు కవచము కావాలి. అంటే ఆత్మీయ పోరాటము. ప్రతి మానవుడు కూడా శారీరకంగా కాదు పోరాడేది, ఆత్మీయంగా పోరాటాలు. అందుకే యోబు గారు కూడా యోబు గ్రంథము 7వ అధ్యాయంలో చెప్తాడు, నరుల కాలము యుద్ధ కాలము కదా. ఏ కాలం? నరుల కాలం ఏంటి? మానవులమైన మనము మన జీవితాల్లో ప్రతి నిత్యము పోరాటమేనండి కదా, ప్రతి నిత్యము పోరాటమే. దేంతో పోరాడుతున్నాము అనంటే పోరాటం ఎలా జరుగుతుంది చాలామంది తెలియకపోవచ్చు. ఎలా జరుగుతుంది అని అంటే ఎలాగండి? అనేక రకాలైనటువంటి ట్రబుల్స్ అన్నమాట, స్ట్రగుల్స్, శోధనలు, బాధలు, సమస్యలు, మానసిక సంక్షోభాలు, ఇవన్నీ మానవుని కృంగదీస్తున్నాయి మానసికంగా. శరీరానికి ఏదైనా ఒకవేళ ఒక రోగం వస్తే శారీరకంగా మందులు తీసుకుని మనం క్యూర్ అయిపోవచ్చు. కానీ మనం వచ్చింది ఏంటంటే ఆత్మీయంగా. ఈ ఆత్మీయమైనటువంటి పోరాటములో మనము జయ జీవితము కావాలి అని అంటే ఖచ్చితంగా దేవుని సహాయం వల్లనే మనం జయించగలము. దేవుని సహాయం లేకంటే దేవుడిచ్చేటటువంటి ఆ కవచాన్ని మాత్రమే మనం ధరించుకోవాలి. ఎందుకు అంటే మన యొక్క విరోధి అయినటువంటి అపవాది ఎలాంటి వాడో కూడా వాక్యము సెలవిస్తూ ఉంది. ఎలాంటి వాడు అనంటే కొన్ని అంశాలు. సో అపవాది ఎలాంటి వాడు ముందు అంటే మన శత్రువు. మనము ఏదైనా జయించాలి అని అంటే కనుక ముందు అటువైపు ఉన్నటువంటి వాళ్ళ యొక్క లూపోల్స్ తెలియాలి మనకి. వాళ్ళు ఎలాంటి వాళ్ళ గురించి అన్ని విషయాలు మనకు సరైన అవగాహన అనేది ఖచ్చితంగా అవసరం అండి. ఎలాంటి వాడు మన విరోధి అయినటువంటి అపవాది ఎలాంటి వాడు అనంటే వాక్యము చెప్తుంది టెర్రిబుల్ పర్సన్ అంట, టెర్రిబుల్ సాతాన్ అంటే భయంకరమైన వాడు అపవాది. ఎలాంటి వాడు? భయంకరమైన వాడు అంటే భయంకరమైనటువంటి ఎదురుగుండా వచ్చి చూడగానే ఇప్పుడు గొలియాతుని చూడగానే భయం వేసేసింది కదా. ఇశ్రాయేల్ సైన్యానికి ఏమొచ్చింది? గొలియాతు యొక్క పర్సనాలిటీ చూడగానే భయపడిపోయారు. అంటే అపవాది కనిపించడండి. ఎలాంటి? ఇన్విజిబుల్ అంటారు. మొదటిది రాసుకోండి టెర్రిబుల్, రెండవది ఇన్విజిబుల్ అదృశ్యమైన వాడు, కనపడ్డాయన కానీ భయంకరుడు. చూడండి, కనబడనటువంటి భయంకరమైనటువంటి సాతాను మరి ఎలా ఉంటాడంటే ఆయన కూడా స్పిరిట్ అంట, ఆత్మ అయి ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయన ఎలాంటి వాడు? ఆత్మ అయి ఉన్నాడు. ఎక్కడైనా ఉండొచ్చు. ఇంకా ఏంటంటే పవర్ఫుల్ అంట. పవర్ఫుల్ అంటే మనం అనుకోవచ్చు
మనం కూడా పవర్ఫుల్లే కదా, కాదండి. మనకంటే కూడా మోస్ట్ అంట అక్కడ చాలా ఎక్కువ శక్తి కలిగినటువంటి వాడు అపవాది. ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాడు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా వాక్యంలో చెప్తున్నాడు, మీ విరోధి అయినటువంటి అపవాది డైరెక్ట్గా అటాక్ చేయదు మిమ్మల్ని, డైరెక్ట్గా మీ మీద అటాక్ చేయదు. ఎలాగంటే ఆయన యొక్క ఆయన ఓన్లీ 1% కాదండి అపవాది అంటే. సాతాను ఒక్కడే, నాట్ ఓన్లీ ఎలైవ్, ఒక్కడు మాత్రమే కాదండి, ఒక్కడు మాత్రమే కాదు. ఆయన ఎవరంటే అనేక మంది సమూహము, అపవాది సంబంధులు. ఎంతమంది సమూహాలుగా ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళందరినీ ఎలా ఉంటారు, ఎలా కనిపిస్తారు ఆ సమూహాలు? వీళ్ళు అపవాది సంబంధులు అని అంటే మనం వాళ్ళని చాలా జాగ్రత్తగా గుర్తించాల. యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో ఎలా ఉన్నారు? అబద్ధ బోధకులు ఎలా ఉన్నారు అని అంటే వాళ్ళు లైక్ ఏ వుల్ఫ్ అంటాడు కదా. ఎలా ఉన్నారు వాళ్ళు? తోడేళ్ళు కదా, తోడేళ్ళులా ఉన్న అపవాది. తోడేళ్ళు స్వభావం, మన కన్నింగ్. అపవాది చాలా కన్నింగ్. పేతురు ఏమంటున్నాడంటే మీ విరోధి అయినటువంటి అపవాది ఎలా ఉన్నాడంట? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ ఎలా ఉన్నాడంట? అపవాది గర్జించు సింహము వలె తిరుగుతూ ఉన్నాడంట, ఎవరిని మృంగుదునా అని. అంటే సింహంలాగా కాదు కానీ తోడేలు స్వభావం కలిగి. ఎలాంటి స్వభావం? తోడేళ్ళ కనిపించిన వాళ్ళు. అదే పౌలు చెప్తాడండి ఇంకా క్లియర్గా. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనము. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచూ ఉన్నాడు గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట ఏంటండి? గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున. కాబట్టి అపవాది ఎలా ఉన్నాడంటే కన్నింగ్ లాగా, తోడేళ్ళలాగా, గర్జించు సింహంలాగా ఉన్నాడు. వేషం ధరించుకుని ఉంటాడు అనమాట. మనకు కనిపించడు, కానీ వాళ్ళ క్రియల ద్వారా ఇది పలానా అబద్ధికుడు లేకపోతే సాతాను అన్న విషయం మనకి అర్థమవుతుంది. సాతాన్ని, మన శత్రువు అయినటువంటి అపవాదిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ విషయాల ద్వారా జ్ఞాపకం చేసుకుందాం. కన్నింగ్నెస్ అనేది ఉంటుంది. ఇంకా ఏంటి అని అంటే ఈయన ఫాదర్ ఆఫ్ ద లైస్. ఏంటంట? అబద్ధికుడు. అబద్ధాలు. యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. చాలండి. అంటే అపవాది సంబంధులు అని చెప్తే ఏమన్నా? అబద్ధికుడు, నరహంతకుడు అని చెప్తాడు యేసయ్య కదా. వాడు ఆది నుంచి అబద్ధికుడు, నరహంతకుడు. కాబట్టి అపవాది లక్షణము అబద్ధాలు ఆడటము, నరహత్య చేయటము, ఇవన్నీ కలిగినటువంటి అపవాదిని మరి క్రైస్తవుడు ఎదిరించాలి అని అంటే ఖచ్చితంగా అందు గురించే మనంతటా మనం ఏమీ చేయలేము. ఎవరి వలన? దేవుని సహాయము వలన మాత్రమే మనము ఏదైనా. అందుకే యాకోబు కూడా అంటాడు ఏమని? మీ డంబముల విషయమే మీరు అతిశయపడవద్దు, ప్రభువు చిత్తమైతే ఇది అది చేతుమని చెప్పాలి. ఖచ్చితంగా దేవుని చిత్తంలోనే, దేవుని సహాయం వలన మాత్రమే మనం ఏదైనా చేయగలమని చెప్పగలిగే వారిగా మనము ఉండాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, క్రైస్తవుడు
దేవుడిచ్చేటటువంటి కవచాన్ని ధరించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడిచ్చే సర్వాంగ కవచము. ఇక్కడ ఏంటి ఆ కవచము? ఎప్పుడైనా సైనికులను చూసినప్పుడు మనకి పైన ఏం కనిపిస్తుంది అంటే హెల్మెట్ కనిపిస్తుంది కదా. సైనికులు ఏం ధరిస్తారు? ఇక్కడ చెప్తున్నాడు 6 రకాలైనటువంటి మరి ఆ యొక్క వాటి గురించి, ఆ కవచాల గురించి పౌలు తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ కవచాలు? డీటెయిల్డ్గా నేను క్లుప్తంగా ముగించేద్దాం, డీటెయిల్గా చెప్దాం అనుకున్నాను, షార్ట్. ఏంటి అని అంటే ఏంటండి? మొదటిది చెప్తున్నాడు పౌలు 6 రకాలు. ఏంటంటే మొదటిది ఏంటి అని అంటే చూడండి, అక్కడ 14వ వచనము ఎఫెసీ పత్రిక 6:14లో ఏమేమి కట్టుకోవాలంట? ఏలయనగా మీ నడుముకు సత్యమను దట్టి కట్టుకొని, చాలండి. మొదటిది సత్యమును దట్టి కట్టుకోవాలి. సత్యము. విశ్వాసి ఎలా ఉండాలంటే సత్యమునే మాట్లాడాల. ఎందుకంటే మనం సేవించే దేవుడు సత్యవంతుడు, సత్యస్వరూపియగు దేవుడు. ఆయన సత్యము, నేను సత్యమునే చెప్పుచూ ఉన్నాను అని చెప్తాడు. నీ వాక్యమే సత్యము అని చెప్తుంది వాక్యం. యోహాను సువార్త 17:17 దేవుని వాక్యమే సత్యము. ఆయన సత్యస్వరూపి అయిన వాడు ఎవరు? మనం సేవించే దేవుడు. అయితే మనం ఎదిరించే అపవాది ఎవరంటే అబద్ధికుడు. కాబట్టి మనం అపవాదిని ఎదిరించాలి అంటే అబద్ధాలు, డోంట్ టెల్ లైస్. ఏం చేయాలా? చిన్నపిల్లలు పాడతారు కదా, ఈటింగ్ షుగర్ నో పాప కదా, టెల్లింగ్ లైస్ నో పాప. ఊరికే పిల్లలకి నేర్పిస్తున్నాం కానీ మనం మాట్లాడేవన్నీ కాదండి. మన విరోధి అపవాది అబద్ధికుడు కాబట్టి మనం అపవాదిని జయించాలంటే అబద్ధాలు జయించాలి. అబద్ధాలు మాట్లాడకూడదు. ఏం మాట్లాడకూడదు? అబద్ధాలు మాట్లాడారంటే మీరు అపవాది యొక్క శోధనలో పడిపోతూ ఉన్నారు. ఈరోజు నుంచి మీకు కవచము కావాలి. కవచము అంటే ఏదో కనబడదండి. కవచము అని అంటే దేవుడు మీ నడాలకి ఏం కట్టుకోమన్నాడు మనకు తెలుసు. నడుము అంటే ఏంటి? నడుము అంటే ఏంటి తెలుసు కదమ్మా? తెలీదా? చదవండి వాక్య భాగము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము త్వరగా చదవండి. పేతురు రాసిన 1వ పత్రిక అనుకుంటా. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని, కాబట్టి మీ మనస్సు అను నడుము అని అంటే మనసు అంటే ఏంటి? ఇప్పుడు నడుముకు సత్యమను దట్టి అంటున్నాడు. అంటే మనసుకి ఏం కట్టుకోవాలా? సత్యమను వాక్యము. సత్యం అంటే వాక్యం అండి. వాక్యాన్ని నువ్వు హృదయంలో నింపుకుంటే పాపానికి భయపడతావు అన్నమాట. దావీదు చెప్తాడు, నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొంటిని. కాబట్టి మన హృదయములో దేవుని యొక్క వాక్యము, సర్వాంగ కవచములో హృదయంలో ఏముండాలి అంటే నీ మనస్సు కట్టుకోవాలి. గట్టిగా కట్టుకోవాలి అని అంటే వాక్యాన్ని నింపుకోవాలి. వాక్యము నింపుకుంటే వాక్యము నిన్ను ఏం చేస్తుంది? సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఏ పని చేసినా నీకు భయం తెలియజేస్తూ ఉంటుంది వాక్యం. వాక్యం ఏం చేస్తుంది అని అంటే నిన్ను శోధిస్తూ ఉండి నీ తలంపులన్నిటిలోకి అని పనిచేస్తూ ఉంటుందండి ఖచ్చితంగా. వాక్యం మన మనసులో లేకపోతే మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. ఎల్లప్పుడూ నువ్వు సత్యాన్నే నువ్వు కలిగి ఉండాలి. సత్యం ఏం చేస్తుందంటే మనకి ఒక క్యాప్షన్ కూడా ఉంటుంది, సత్యమేవా జయితే కదా. సత్యము జై జీవితాన్ని విక్టరీలోనికి తీసుకెళ్తుందండి. నేను కాబట్టి సత్యం కలిగి యథార్థత కలిగి ఉంటే గనక దేవుని ఆశీర్వాదము వస్తుందా. యోబు గారిని కూడా వాళ్ళ భార్య చెప్తుంది కదా, నువ్వు ఎంతకాలము సత్యాన్ని విడిచిపెట్టకుండా ఎంతకాలము కదా. అంటే శ్రమ వచ్చినప్పుడు సత్యాన్ని విడిచిపెట్టేయచ్చా? కాదండి. క్రైస్తవులు నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి మాట ఏంటనంటే మనము సేవించే దేవుడు సత్యవంతుడు. మనము ఆ యొక్క విరోధి అబద్ధికుడు, అసత్యవంతుడు.
కాబట్టి మన విరోధిని మనం జయించాలి అని అంటే అబద్ధాలు మనము జయించాలి, అబద్ధాలు మాట్లాడకుండా ఉండాలి. దావీదు అంటాడు కదా, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి, చదువుతారా 39వ సంకీర్తన 1వ వచనం నుంచి. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములు జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. చాలండి. నాలుక, అబద్ధికుడు కాబట్టి నీ నాలుకను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అర్థమవుతుందా? అబద్ధాలు మాటలు. ఈరోజు ఒక కన్ఫర్మేషన్ తీసుకుందాం మనం. ఈరోజు నుంచి నాయన నువ్వు ఇచ్చే సర్వాంగ కవచము ఈ సత్యాన్ని నేను కలిగి ఉండాలి అని అంటే నా నోట్లో నుంచి అబద్ధాలు రాకుండా చెయ్య, అబద్ధాలు మాట్లాడకుండా చెయ్యి. నీ యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నాను, అబద్ధాలు రాకుండా, అబద్ధాలు చేయకుండా, చేయకుండా, ఆశించకుండా ఇలాంటివన్నీ చేయాలంటే మీ నడుము అంటే మీ మనసులకు సత్యాన్ని మీరు కట్టుకొని నీతి అను మైమరుపు కూడా ధరించుకోవాలి. నీతియుక్తమైనటువంటి క్రియలు, రైట్యూస్నెస్ అన్నమాట. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు ఆయన. కాబట్టి అలాంటి నీతి క్రియలు మనం చూపించాలి మన జీవితంలో. అలాంటి నీతి క్రియలు మన దేవుడు నీతిమంతుడు కాబట్టి మనం కూడా సత్యాన్ని, వాక్యాన్ని కలిగి ఉండటమే కాదు కానీ హృదయంలో వాక్యం ఉంచుకోవాలి. మన క్రియల ద్వారా దాన్ని మనం ఏం చేయాలా? ఎక్స్పోజ్ చేయాలని, చూపించాలా. ఇక్కడ వెలుగు అపవాది యొక్క దూతలు మనం ఎలా గుర్తిస్తామో దేవుని యొక్క విశ్వాసులను కూడా వాళ్ళ క్రియల ద్వారానే మనము గుర్తించవచ్చు. మన క్రియలు ఆ విధంగా ఉండాలని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే సమాధాన సంబంధమైన, చదవండి నెక్స్ట్. పాదములకు అంటే ఏంటంటే చెప్పులు ధరించుకోవాలి. పాదాలకి, కాళ్ళకి ఏం చేయాలంటే చెప్పులు రెండు ఉండాలంట. ఆ చెప్పులు ఏంటి? చెప్పులు ఎప్పుడు వేసుకుంటాం అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా వేసుకుంటున్నారు అనుకోండి. అంటే రెస్ట్లో ఉన్నప్పుడు చెప్పులు వేసుకుని పడుకుంటామా? పడుకోం కదా. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే వాష్రూమ్, ఇంట్లో కూడా చెప్పులు వేసుకున్నప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలన్నా లేకపోతే ఏదన్నా చేయాలన్నా, అంటే పని చేసేటప్పుడు, పనికి మనము వెళ్ళేటప్పుడు ఏం ధరిస్తాం? కాళ్ళకి చెప్పులు వేసుకుంటామండి, చెప్పులు వేసుకుంటాం. అంటే నువ్వు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. దేవుని సువార్తను ప్రకటన చేయడానికి నువ్వేం చేయాలి? ఏం చేయాలండి? నాకెందుకులే అనుకోకూడదు. ఏం చేయాలంటే దేవుని సువార్త ప్రకటన చేయాలి. అందుకే ఈరోజు పాడినటువంటి యేసుతో టీవీగాను పోదుమా, ఓ యువతి యువకులారా. చివరి చరణంలో పాట పాడే టైం లేదు, నేను ముందుకు వెళ్ళిపోతాను కదా. నేటి దినాల్లో ఎంతమంది యవనస్తులు దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఇష్టపడతా ఉన్నారా? రెడీగా ఉన్నారా? లేరండి. మన ఊరికి కూర్చుని పాటలు పాడటం, కూర్చుని ప్రార్థన చేయడము, లేకపోతే ఇంట్లో అలానే పరిమిట్ అయిపోతున్నాం. కానీ బయటకు వచ్చి దేవుని సువార్తను ప్రకటన చేసేటటువంటి యవనస్తులు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ ఉన్నారా సంఘంలో? మీకు మీరే పరిశీలన చేసుకోండి. కాబట్టి మనం ఏం చేయాలంటే సువార్తను ప్రకటించేటటువంటి మనం ఆయుధాన్ని మనము ధరించేవారుగా, దేవుడు ఇచ్చేటటువంటి ఆ కవచాన్ని ధరించేవారుగా మనం ఉండాలి. నెక్స్ట్ చూస్తే, నెక్స్ట్ చదవండి త్వరగా. ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొని, విశ్వాసము, క్రైస్తవుడు విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. జస్ట్ అంతే, విశ్వాసం మాత్రమే ఉంది కానీ సత్యము లేదు, సువార్త లేనే లేదు. విశ్వాసం ఉందంతే. విశ్వాసం ఎంత చిన్న విశ్వాసం. ఈరోజు సువార్త పాఠ్యభాగంలో చెప్పబడినట్లు మత్తయి సువార్తలో ఏమున్నాడు? అక్కడ ఆయన ఒక అధికారి యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా నా యొక్క కుమారుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు చూడండి, అంటే ఆయన చాలా లేట్ చేశాడు కదా. అక్కడ ఏం చేశాడు? అక్కడ వాక్యాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే మీకు అర్థమవుతుంది ఇంకా డీటెయిల్డ్గా. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చినటువంటి ఆయన వెయిట్ చేశాడండి. ఏం చేశాడు? వెయిట్ చేశాడు. సంఘంలో ఉన్న విశ్వాసులు విశ్వాసం ఉన్నది కానీ దేవుని కార్యాల కొరకు వెయిట్ చేయలేరు. అక్కడ వెయిట్ చేస్తారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా చెప్పాలి అంటే
నయమాను ఎలీషా దగ్గరికి వచ్చాడు కదా. ఎలీషా దగ్గరికి దేనికి వచ్చాడు? కుష్ఠరోగం పోగొట్టుకోవడానికి వచ్చాడు. విశ్వాసంతో పాపం బయలుదేరి వచ్చాడు అక్కడి నుంచి ఇక్కడికి. కానీ ఎలీషా ఏం చేశాడనంటే వెంటనే వెళ్ళి యోర్దానులో ములగమనగానే ఆయనకేమొచ్చింది? కోపం వచ్చేసింది కదా. కోపం విశ్వాసికి ఏంటంటే వెయిట్, అక్కడ దేవుని వాక్యము ఏం చెప్తుందో అది మనం చేయాలి. ఏం చెప్తుందో అది చెయ్యాలండి, అంతే. వాళ్ళు చెప్పింది చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం చేయడానికి దేవుడి దగ్గరికి వచ్చేది. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుడు చెప్పింది నువ్వు ఖచ్చితంగా ఫాలో అవ్వాలంతే, అంతే. అది చేయకుండా అలాంటి విశ్వాసం క్రైస్తవ సంఘాల్లో విశ్వాసులు ఉన్నారు. నయమాన్లాగా మొక్క ముడుచుకొని వెళ్ళిపోతున్నారు కదా. కాదండి, వెయిట్ చేయాలి. కొన్ని రోజులు చూస్తారు, జరగకపోతే జరగలేదు అని దేవుని మీద నెపాలేయటమో అది ఇది సనుకోవటమో కాదు. వెయిట్ ఏం చేయాలా? నిదానించి యెహోవా కలుగజేయి రక్షణను ఊరక నిలుచుండి మీరు చూడాలా. వెయిట్ చేయండి. దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుడు చేస్తాడని వెయిట్ చేయాలి. అలాంటి విశ్వాసం కావాలి. విశ్వాసం అనే డాల్ ఉండాలి. విశ్వాసం ఉన్నది కానీ ఈ యొక్క విశ్వాసము అపవాదిని జయించేటటువంటి విశ్వాసము కానే కాదు. అందుకే అల్ప విశ్వాసులారా కదా, విశ్వాసం లేని మూర్ఖతరమా యేసయ్య తిడతా ఉన్నాడు. అలాంటి విశ్వాసం కాదండి. ఆయన చెప్పింది చేసినప్పుడు మనకు కూడా జీవితంలో అపవాదిని జయించే శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అప్పుడు చెప్పింది చేసినప్పుడే నీళ్ళు ఏమైనాయి? మరియే చెప్పింది శిష్యులతోటి, ఆయన మీతో చెప్పింది కదా. ఏం చెప్పాడు? నీళ్ళు తీసుకెళ్ళి బాణంలో పోయమన్నాడు, ముంచెళ్ళి తీసుకెళ్ళమన్నాడు. ఏమైపోయింది అక్కడ? చేంజ్ అయిపోయిందండి. అక్కడ ఆ చేంజింగ్ అనేది నీ యొక్క విశ్వాస జీవితంలో కనిపించాలి. అప్పుడు దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకుంటావు. అపవాదిని నువ్వు జయించగల. అపవాదిని జయించుటకు శక్తిమంతులగునట్లు. అపవాది పవర్ఫుల్ పర్సన్. ఆయన జయించాలంటే నువ్వు అదే విధంగా పవర్ఫుల్ వెపన్స్ నువ్వు కలిగి ఉండాలి. అలాంటి ఆయుధాలు నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే శక్తిమంతుడైనటువంటి అపవాదిని నువ్వు జయించడానికి అవకాశం ఉంటుంది. అందుకే యాకోబు పత్రికలో కూడా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. దేవుని యొద్దకు రండి, ఇంకా కిందకు వచ్చామ్మా. అపవాదిని ఎదిరించుడి, అపవాదిని దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి 7వ వచనం 4:7 మీరు దేవునికి లోబడితే, అంటే వాక్యానికి లోబడితే కనుక ఆటోమేటిక్గా మీరు అపవాదిని మీరు జయించేయవచ్చు. అపవాదిని జయిస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడని మిమ్మల్ని చూసి. ఎలా జయించాలి? వాక్యంతోటే. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అపవాదిని లోకాసువార్త 4వ అధ్యాయంలో ఎలా జయించాడు కదా. ఎలా జయించాడు? టెంప్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఉన్నది కదా అక్కడ. ఆ 4 రకాలైనటువంటి ఆ శోధనలో ఎలా జయించాడు అని అంటే దేవుని వాక్యము ద్వారానే దేవుణ్ణి అక్కడ వాక్యము ద్వారానే అపవాదిని యేసయ్య జయించాడు. కాబట్టి యేసయ్యను సేవించేటటువంటి లేదా యేసయ్యను విశ్వాసం ఉంచే ప్రతివారు కూడా వాక్యం అని కట్టుకు ఉండాలి. వాక్యం పట్ల భయంకరమైనటువంటి నమ్మకం, దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. ఏముండాలండి? దృఢమైన విశ్వాసము మనం కలిగి ఉండాలి. విశ్వాసం అను డాలు నువ్వు కట్టుకుని ఉంటే గనక ఏమవుతుంది? ఖచ్చితంగా నువ్వు జయించగలవు అపవాదిని. కాబట్టి నీ యొక్క విశ్వాసము బలంగా ఉండాలి. ఏమవుతుందండి? ఎలా ఉండాలంట? నీ విరోధి సాతాను నీతో యుద్ధము చేసాగేను, ఓ విశ్వాసి నీవు నిలకడగా ఉండుమా. అయిపోయింది. కాబట్టి ఎలా ఉండాలి? విశ్వాసాన్ని కలిగి అపవాదిని మనము
జయించడానికి సహాయపడాలి. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఇంకోటి చెప్తున్నాను చూడండి. అపవాదిని అంటే శత్రువు వేసేటటువంటి బాణాలన్నిటినీ కూడా మనము ఎదిరించడానికి ఈ శిరస్రాణము, నడానికి దట్టి, డాలు, ఇవన్నీ కూడా అపవాది నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికండి. అపవాదిని మనము అటాక్ చేయాలి అని అంటే మనకి కావాల్సింది ఏంటంటే కింద ఇస్తున్నాడు కదా, ఏంటది ముగించేస్తాను ఏంటండి, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గము, ఇంకా రక్షణయను శిరస్రాణము, ఈ రెండు ఉండాలి. అపవాదిని నువ్వు అపవాదికి నువ్వు వేయాలనంటే నీకు ఎలాగా నువ్వు అపవాదిని బాణం వేయగలవనంటే వాక్యం ద్వారానే. యేసయ్య కూడా ఏం చేశాడు, వాక్యం ద్వారానే బాణం వేశాడు. రక్షణ అనేది ఖచ్చితంగా విశ్వాసి కలిగి ఉండాలి. వాక్యం ఉంటే ఆటోమేటిక్గా ఆ రక్షణ అనేది వచ్చేస్తుంది. కాబట్టి దేవుడు అనుగ్రహించు సర్వ అంగ కవచము, అపవాది నుంచి మనల్ని తప్పించుకోవడానికి, మనము అపవాదిని అటాక్ చేయడానికి కూడా ఈ 6 రకాలైనటువంటి కవచాలు ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం అపవాది సంబంధులను మనము ఎదిరించి దేవుని ఇచ్చేటటువంటి రాజ్యంలోనికి వారసులము కాగలము. ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించు.